అద్భుతమైన విజయం సాధించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. రియల్లీ అంటే 100% విజయం సాధించడం అనేది అన్హర్డ్. నేను ఇది ఎక్కడ వినలేదు, ఎక్కడా వినలేదు. అంటే ఈవెన్ వరల్డ్లో ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇండియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు. అందులో ఇంత 21 ఈజ్ ఎ బిగ్ నెంబర్. 21 to 21 కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల 17 సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది. అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ. ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన 17 సంవత్సరాలు ఎంత మెంటల్గాను శారీరకంగాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాగా అందరినీ ఒక విజయ పదంలో తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, అమేజింగ్ పర్సన్. మన జనసేనని అభిమానించే వాళ్ళు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, నాయకులు వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే నేను ఆ పిఠాపురం 45 days అనేది ఒక ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో. చాలా నేర్చుకున్నాను, చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు. అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు. మీరు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట, ఈసారి ఈ ఎలక్షన్స్ మీరందరూ ఎంత శ్రమ పడ్డారు, వెరీ గుడ్. కానీ ఈ ఎలక్షన్ నడిపింది ఇద్దరు. ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, మిగిలింది సామాన్యమైనటువంటి జన సైనికులు. వీళ్ళు నడిపారు. ఎందుకంటే కళ్ళారా చూసే నేను అక్కడ. అసలు ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు అక్కడ. నాయకుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు ఎర్ర కండువా వేసుకోవటం చాలా అద్భుతంగా, అంటే ఎంత ప్రేమగా ఆహ్వానించేవాళ్ళు అంటే ఆఖరికి 11 years కిడ్ వాలంటీరింగ్ చేసి అందరికీ మజ్జిగ పంచుతున్నాడు. మా స్నేహితుడు అజయ్ గారు వెళ్ళి సార్ తాగండి సార్ మజ్జిగ చల్లగా ఉంటుంది. సరే తాగిన తర్వాత ఊరికి అడిగాడు, బాబు ఎవరికేమంటావు ఓటు అని. గ్లాస్కి ఏంటి సార్, గ్లాస్కి ఏంటి. 11 సంవత్సరాల కుర్రాడు వాడు. రేపు పొద్దున్న పెద్ద అయితే 29లో వాడు ఓటర్ అవుతాడు, అంటే ఒక యువకుడు అవుతాడు. అంటే అంత పెనిట్రేట్ అయ్యింది పిల్లల్లో, పెద్దల్లో. అంటే ఆయన్ని 21 మంది ప్లస్ 2 ఎంపీలు, మీరు నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధులు. అంటే మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు. సో మీలో అంటే ఇంతకు ముందు జరిగిపోయిన ప్రభుత్వం మీద మనం విమర్శించాల్సిన అవసరం లేదు. అందుకనే కాబట్టి మనల్ని ఎన్నుకున్నారు. కాబట్టి మీరు ఒక బాధ్యతాయుతంగా అద్భుతమైన సర్వీస్ చేస్తే ఇవాళ మీ 21 మంది ప్లస్ 2 ఎంపీలు ఈ పార్టీని రేపొద్దున్న 29లో అంటే దాదాపు అన్ని సీట్స్లోనూ పోటీ చేయగలిగే సత్తా తీసుకురావడానికి మీ మీద బాధ్యత ఉంది. ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏంటంటే, ఒకసారి ఆయన నేను చేయాల్సింది చేశానన్న తర్వాత మాకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు మేమే ఒక్కరోజు కూడా ప్రెసిడెంట్ గారు డిస్టర్బ్ చేయాలి. కారణం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందండి నేను చెప్పడం అంత పనికి మాత్రం లేదు. మేము ఎప్పుడు అని ఒక మాట చెప్పలా, మేము చేసుకుంటూ వెళ్ళాం. మాకు అందరూ బ్రహ్మాండంగా సహకరించారు. పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు, పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. నేను ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది. మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుందని. థ్యాంక్ యూ అండి. మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు, కష్టపడ్డారు. అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను, మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు. థ్యాంక్ యూ.